చైనా యుద్ధం స్టార్ట్ చేస్తుందా ఫిలిప్పీన్స్ పైన, లేకపోతే ఫిలిప్పీన్స్ యుద్ధం స్టార్ట్ చేస్తుందా చైనా పైన? Security is no longer simply about territorial confirms defense. ongoing talks with the Economic Philippines. Claiming and sometimes even forming new land. ఫిలిప్పీన్స్ మాత్రమే చైనాతో బాధపడడం లేదు. బ్రునై, మలేషియా, వియత్నాం, తైవాన్ ఈ అన్ని కంట్రీస్ కూడా చైనా యొక్క మిలిటరీ ప్రజెన్స్తో ఈ సౌత్ చైనా సీలో బాధపడుతున్నాయి. ఒకసారి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ చూస్తే బ్రునై, మలేషియా, వియత్నాం, తైవాన్, చైనా, ఫిలిప్పీన్స్ వీటన్నిటికీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి. కానీ చైనా మాత్రం వీళ్ళ జోన్లో అధికారం లేదు, మాకు మాత్రమే అధికారం ఉంది అని ఒక 9 లైన్లు గీశారు. ఇక్కడ మీరు ఈ 9 లైన్లు చూస్తే ఇంటర్నేషనల్ లాస్ కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పక్కన పెట్టి తమంతట తామే ఒక 9 లైన్లు గీసుకొని ఈ సముద్ర భాగం అంతా మాదే అంటూ వేరే దేశాలకు ఎటువంటి హక్కు లేదని చెప్తూ వాళ్ళని చైనా మిలిటరీతో భయపెడుతూ వాళ్ళపైన నీలదాడి చేస్తూ వాళ్ళ షిప్ని దాడి చేస్తూ వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ ఈ విధంగా చైనా సౌత్ చైనా సీలో ముందుకెళ్తుంది. ఇంత ధైర్యం, ఇంత ఎఫిషియన్సీ చైనాకి ఎలా వచ్చింది? చైనా దేన్ని చూసుకొని ఇన్ని దేశాలని భయపెడుతుంది? చైనా అలాగే చైనా నేబరింగ్ దేశాల రిలేషన్స్ పైన వీడియో సిరీస్ చేస్తున్నాము. దానిలో భాగంగానే ఈరోజు చైనా అలాగే ఫిలిప్పీన్స్ కాన్ఫ్లిక్ట్స్ గురించి తెలుసుకుందాం. మొదటిగా ఎక్కడ ఫిలిప్పీన్స్ లొకేట్ అయింది అని తెలుసుకుందాం. ఫిలిప్పీన్స్ వచ్చేసి ఒక ఐలాండ్ కంట్రీ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఫిలిప్పీన్స్ ఈజ్ అన్ ఆర్కిపిలాగో విత్ ఓవర్ 7,000 ఐలాండ్స్. ఆర్కిపిలాగో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఆర్కిపిలాగో అంటే ఎక్కడైతే చిన్న చిన్న ఐలాండ్స్ అన్నీ కలిసి ఒక గుంపుగా ఉంటాయో దాన్ని ఆర్కిపిలాగో అంటారు. ఫిలిప్పీన్స్ అనేది చాలా చిన్న చిన్న ఐలాండ్స్తో కలిసి ఉన్న దేశం, అందుకోసమే దీన్ని ఆర్కిపిలాగో అంటారు. ఫిలిప్పీన్స్కి భూభాగంతో కూడిన బార్డర్స్ లేవు, ఎందుకంటే ఇది ఒక ఐలాండ్ కాబట్టి. ఫిలిప్పీన్స్కి ఉన్న నేబరింగ్ కంట్రీస్ అన్నీ సముద్ర భాగాన్ని షేర్ చేసుకుంటూ ఉంటాయి. ఫిలిప్పీన్స్కి నార్త్ సైడ్ చూసుకుంటే తైవాన్ ఉంటుంది, అలాగే ఫిలిప్పీన్స్ సౌత్ సైడు ఇండోనేషియా ఉంటుంది, అలాగే ఫిలిప్పీన్స్ సౌత్ ఈస్ట్ సైడు మలేషియా ఉంటుంది, అలాగే ఫిలిప్పీన్స్ వెస్ట్ సైడు వియత్నాం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం మాట్లాడబోయే కాన్ఫ్లిక్ట్ ఏరియా ఎక్కడుందంటే ఫిలిప్పీన్స్కి నార్త్ వెస్ట్ సైడు చైనా ఉంటుంది. ఈ మధ్య కాలంలో చైనాకి అలాగే ఫిలిప్పీన్స్కి యుద్ధం జరిగే పరిస్థితి నెలకొనింది. ఎందుకంటే ఫిలిప్పీన్స్ యొక్క షిప్పుల్ని చైనా వాళ్ళు ఆపుతున్నారు. ఆపడమే కాకుండా వాళ్ళపైన నీళ్లతో దాడి చేస్తున్నారు. ఫిలిప్పీన్స్ యొక్క షిప్పుల్ని ఢీకొనే పరిస్థితికి నెలకొనింది. ఈ పరిస్థితులను చూస్తుంటే ఏ క్షణంలో అయినా యుద్ధం స్టార్ట్ అవుతుందా అనే ప్రతి ఒక్కరికి పెద్ద క్వశ్చన్గా మారుతుంది. ఎక్కడ ఈ యుద్ధ వాతావరణం నెలకొంటుంది అంటే చైనాకి సౌత్ భాగం, అలాగే ఫిలిప్పీన్స్కి వెస్ట్ భాగం, ఈ మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొనింది. ఈ భాగాన్నే సౌత్ చైనా సీ అంటారు. ఈ సముద్రంలో ఏం జరుగుతుందంటే ఈ సముద్రంలో కొన్ని ఐలాండ్స్ని ఫిలిప్పీన్స్ మావి అని అంటున్నారు, అలాగే చైనా వచ్చేసి ఇవి మావి అని చైనా వాళ్ళు అంటున్నారు. అసలు దేన్ని ఆధారంగా చేసుకొని ఈ సముద్ర భాగం మాది అని అంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇద్దరి మధ్య ల్యాండ్ ఇష్యూస్ వచ్చినా కానీ, అలాగే పల్లీలో ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ వచ్చినా కానీ, అలాగే ఒక స్టేట్లో ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ వచ్చినా కానీ ఎక్కడికి వెళ్తాం? మొదటిగా హైకోర్టుకి వెళ్తాం, లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. అలాగే సముద్రంలో ఏదైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఏదైనా కోర్టు ఉందా అంటే ఎస్ ఉంది, దాన్నే యునైటెడ్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ అంటారు. ఈ యుఎన్ కన్వెన్షన్ ఏం చేస్తుందంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ని డిఫైన్ చేస్తుంది. అండ్ ఎలా డిసైడ్ చేస్తుందంటే ఒక దేశ భూభాగం నుంచి 200 నాటికల్ మైల్స్ దూరం వరకు సముద్రంలో ఆ దేశానికి హక్కు ఉంటుంది. ఈ విధంగా యుఎన్ కన్వెన్షన్ ప్రతి దేశానికి ఈఈజెడ్ ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్ని డిఫైన్ చేస్తుంది. ఈ జోన్లో ఆ దేశానికి 100% అన్ని హక్కులు ఉంటాయి. ఎలాంటి హక్కులు అంటే చేపలు పట్టడం కానీ, అలాగే న్యాచురల్ రిసోర్సెస్ అయినటువంటి ఆయిల్, గ్యాస్ ఇలాంటి పైన, అలాగే ట్రేడు, అలాగే సెక్యూరిటీ, వీటన్నిటిపైన ఆ దేశానికి 100% హక్కులు ఉంటాయి. ఫిలిప్పీన్స్ దేన్ని ఆధారం చేసుకొని ఈ సముద్ర భాగం వాళ్ళది అంటున్నారంటే యుఎన్ కన్వెన్షన్ ఆధారం చేసుకొని ఈ భూభాగం వాళ్ళది అంటున్నారు. అంటే లీగల్గా ఫిలిప్పీన్స్ ఈ భూభాగం మాది అని చెప్తున్నారు. ఇప్పుడు చైనా ఏ విధంగా క్లెయిమ్ చేస్తుంది అనేది చూస్తే హిస్టారికల్ క్లెయిమ్.
అంటే హిస్టారికల్గా అదేవిధంగా ట్రెడిషనల్గా చైనా వాళ్ళ తాతలు ముత్తాతలు ఈ ప్రదేశంలో చేపలు పట్టేవాళ్ళంట. అందుకు వీళ్ళు ఈ సముద్ర భాగం అంతా మాదే అని అంటున్నారు. ఎలా అంటున్నారంటే చైనా వాళ్ళు 9 గీతలు గీసి ఈ గీతల్లో ఉన్న సముద్ర భాగం అంతా మాదే అంటున్నారు. అంటే దీనికి ఎటువంటి లీగల్ బేసిస్ లేదు. వీళ్ళంతటా వీళ్ళే 9 లైన్లు గీసుకొని ఈ లైన్లో వచ్చే సముద్ర భాగం అంతా మాదే అని అంటున్నారు. క్లియర్గా డిఫరెన్స్ మనకు అర్థమవుతుంది. The artificial islands under construction could become military bases.